ఫస్ట్ క్లాస్ కోసం ఇది ఇంగ్లీష్ వొకాబులరీ. ఇందులో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఉండే పదాలు మరియు వాటికి ఎక్స్ట్రా పదజాలం కూడా జోడించడం జరిగింది. దానికి సంబంధించిన పదజాలానికి సంబంధించిన పిక్చరు అట్లా జడ్ వరకు. పైన బ్లూ కలర్లో ఉండేటివేమో బుక్లో ఉండే పదజాలము, ఇవేమో ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. జడ్ వరకు పిల్లలకు వొకాబులరీ నేర్పించడం ఫస్ట్ క్లాస్. ఇదేమో అంకెలు. ఇది స్క్రోల్ చేస్తేనేమో ఒకట్ల స్థానంలో ఉన్న అంకెలు 0 నుంచి 9 వరకు వస్తాయి. ఇట్లా 1, 10, 100, 1000, 9999 వరకు అంకెలు పిల్లలకు నేర్పించవచ్చు. 9 చూడండి, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 తర్వాత 10 వస్తుంది కదా. 10 రావడం కోసం 10వ స్థానాన్ని మనం అప్పుడు వాడుకుంటాం. ఇక్కడ 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 రావడానికి మళ్ళీ 10వ స్థానాన్ని వాడతాం. 20. అట్లా 100 రావాలంటే ఇది 100. 1000 రావాలంటే 1000. 4 అంకెల సంఖ్య. 4 అంకెల సంఖ్యలు మొత్తం దీని ద్వారా నేర్చుకోవచ్చు. అతిపెద్ద సంఖ్య 4 అంకెల సంఖ్య 9990, 9999. దీని ద్వారా చేయొచ్చు. ఇక్కడ ఒకటే దాంట్లో సంఖ్యలు చిన్నదా పెద్దదా సమానమా తెలియజేయడం కోసము ఇది TLM. 5 ఈజ్ లెస్ దెన్ 9 కదా, అప్పుడు సింబల్ ఇట్లా మార్చవచ్చు మనం. 5 ఈజ్ లెస్ దెన్ 9. నెక్స్ట్ ఇది ప్రిపోజిషన్స్ పిల్లల కొరకు తయారు చేసినాం. ఆపోజిట్ వర్డ్స్. ఆపోజిట్లో ఉన్నాయి. బిహైండ్ దీని వెనక ఉంది. పిల్లల పిక్చర్లో కూడా చూపించడం. ఇవేమో కిందికి దిగడం, డౌన్ అనే అర్థాన్ని ఇచ్చే ప్రిపోజిషన్. బిట్వీన్ ఈ రెండింటి మధ్యలో బాల్. అబోవ్ డబ్బా పైన బాల్. అండర్ డబ్బా కింద బాల్. ఆన్ ఈ డబ్బా పైన బాల్. అక్రాస్ రోడ్డు అక్రాస్గా దాటుతున్నారు. ఆన్ టు ఇది బాల్ డబ్బా పైకి వస్తుంది మూమెంట్లో ఉన్నప్పుడు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముందుంది. ఇట్లా ఇవి. నెక్స్ట్ కలర్స్. బ్లూ, రెడ్, ఎల్లో, బ్రౌన్, వైట్, పింక్, గ్రే, పర్పుల్, బ్లాక్, ఆరెంజ్, గ్రీన్. ఇట్లా. నెక్స్ట్ ఇదంతా పిల్లలకు వొకాబులరీ కోసం ఫస్ట్ ఎనిమల్స్, బర్డ్స్, ఫ్రూట్స్, ప్రొఫెషన్స్, ప్లేసెస్ అరౌండ్ అస్, వెహికల్స్, ట్రాన్స్పోర్ట్, వెజిటబుల్స్, తర్వాత పార్ట్స్ ఆఫ్ ద బాడీ, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరిచయం చేయడం కోసం అని రాసిపెట్టిన అపోజిట్ వర్డ్స్. తర్వాత మై ఫ్యామిలీ, మన ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు అనేది ఈ ఫస్ట్ లెసన్లో ఉంది కదా. అమ్ము, బిట్టు, ఫాదర్, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్. ఎనిమల్స్ కూడా చూద్దాం. ఇక్కడ పిక్చర్స్ ఉంటాయి ఎనిమల్స్వి. ఈజీగా పిల్లలు నేర్చుకోవడానికి ఉంటుంది. ఇక్కడనేమో డిఓజీ డాగ్ అని కుక్క, ఎఫ్ఓకి ఫాక్స్ నక్క. ఇట్లా అన్ని జంతువుల పేర్లు ఫిగర్తో పాటు ఉంటాయి. ఇది కూడా అంతే. నెక్స్ట్ బర్డ్స్. కింగ్ ఫిషర్ దాని బొమ్మ. ఓల్ గుడ్లగూబ, కివి పక్షి, మైనా, ప్యారెట్. అట్లా పక్షులు. నెక్స్ట్ ఫ్రూట్స్. ఆరెంజ్, గ్రేప్స్, చెర్రీ. ఇట్లా ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రూట్స్ ఫిగర్స్. నెక్స్ట్ ప్రొఫెషన్స్, వృత్తులు. ఏమేం చేస్తారు? బ్లాక్ స్మిత్, డ్రైవరు, గోల్డ్ స్మిత్, సోల్జరు, స్వీపరు, మ్యాసన్, వాటర్ మ్యాన్. ఇట్లా అన్నిటికి సంబంధించినటువంటివి టీచరు, ప్రొఫెషన్స్. ప్లేసెస్ అరౌండ్ అస్ ఏమేం ప్లేసెస్ ఉంటాయి ఈ ఫిగర్స్ ఇంకా పెట్టలేదు. లైబ్రరీ,
బ్యాంక్, చర్చ్, రెస్టారెంట్, సూపర్ మార్కెట్, పోలీస్ స్టేషన్, ఇవన్నీ ప్లేసెస్ అరౌండ్. వెహికల్స్ ట్రాన్స్పోర్ట్, బుల్లక్ కార్ట్, వ్యాన్, ఇట్లా అన్ని స్కూటర్, అన్ని వెహికల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినవన్నీ కూడా ఫిగర్స్. వెజిటబుల్స్, టొమాటో, బ్రింజాల్, ఆనియన్, పంప్కిన్, అట్లా ఇవి కూడా వెజిటబుల్సే. సో ఇందులో స్పీసెస్ కూడా ఉన్నాయి. జింజర్. నెక్స్ట్ ఇది పార్ట్స్ ఆఫ్ ద బాడీ, హ్యాండ్, ఆర్మ్, ఐ, నోస్, ఫుట్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరిచయం చేయడం కోసం రాసి పెట్టిన. నౌన్ అంటే ఏంది, దాని డెఫినేషన్. నేమింగ్ పీపుల్, ప్లేసెస్, థింగ్స్ అండ్ ఐడియాస్, కాన్సెప్ట్స్. ఎగ్జాంపుల్స్: పెన్సిల్, క్యాట్, నోట్బుక్. దిస్ ఈజ్ మై పెన్సిల్. పెన్సిల్ అనేది నౌను. ఎగ్జాంపుల్ సెంటెన్స్: వైభవ్ ఈజ్ ఏ క్లెవర్ బాయ్. వైభవ్ అనేది నౌను. ప్రణౌన్, ఇది ప్రణౌన్ తెలియజేయడం కోసం ఇట్లా వచ్చింది. ఇది ప్రణౌన్. ప్రణౌన్ రిప్లేసింగ్ నౌన్స్. వైభవ్ బదులు నేను హీ వాడిన. హీ ఈజ్ ఏ క్లెవర్ బాయ్. అడ్జెక్టివ్స్ డిస్క్రైబింగ్ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్. వైభవ్ ఈజ్ ఏ గుడ్ బాయ్. ఎట్లాంటి పిల్లవాడు అంటే గుడ్ బాయ్. వర్బ్ ఎక్స్ప్రెసింగ్ ఏ ఫిజికల్ యాక్షన్ ఆర్ స్టేట్. ఎగ్జాంపుల్స్: మైథిలి కమ్స్ లేట్. ఎట్లా వస్తుంది మైథిలి? వర్బ్ లేట్గా వస్తుంది. ఓపెన్స్, రీడ్స్, ప్లే. అడ్వర్బ్ మోడిఫైయింగ్ వర్బ్స్, అడ్జెక్టివ్స్ అండ్ అడ్వర్బ్స్. ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇవి ఆపోజిట్ వర్డ్స్. ఫ్యాట్, థిన్, స్టార్ట్ టు ఫినిష్. ఓల్డ్, యంగ్. గివ్, టేక్. ఫార్, నియర్. హాట్, కోల్డ్. లెస్, మోర్. ఎర్లీ, లేట్. బాయ్, గర్ల్. ఈజీ, హార్డ్. లెఫ్ట్, రైట్. అప్, డౌన్. బిగ్, స్మాల్. ఓపెన్, క్లోజ్. ఇన్, అవుట్. ఇవి కూడా ఆపోజిట్ వర్డ్సే. గుడ్, బ్యాడ్. ఇదేంటిది? హై, లో. వీక్, స్ట్రాంగ్. హ్యాపీ, సాడ్. ఫాస్ట్, స్లో. టాల్, షార్ట్. డే, నైట్. డే ఇది నైట్. ఎంటీ, ఫుల్. రిచ్, పూర్. లవ్, హేట్. మేల్, ఫీమేల్. ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్. ఆన్, ఆఫ్. అబోవ్, అండర్. డ్రై, వెట్. యాడ్, సబ్స్ట్రాక్ట్. బ్యాక్, ఫ్రంట్. బిఫోర్, ఆఫ్టర్. బిగ్, స్మాల్. బ్లాక్, వైట్. ఇది మై ఫ్యామిలీ. మదర్, ఫాదర్, సిస్టర్, బ్రదర్, డాటర్, సన్, వైఫ్, హస్బెండ్, యాంట్, అంకుల్, గ్రాండ్ మదర్. గ్రాండ్ మదర్లో కూడా మెటర్నల్ గ్రాండ్ మదర్, పేరెంటల్ గ్రాండ్ మదర్. గ్రాండ్ ఫాదర్, మెటర్నల్ గ్రాండ్ ఫాదర్, పెటర్నల్ గ్రాండ్ ఫాదర్. నీస్, నెఫ్యూ, గ్రాండ్ డాటర్. మదర్ ఇన్ లా, father-in-law,
సిస్టర్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, కజిన్ సిస్టర్, కజిన్ బ్రదర్. ఇవి ఎందుకు చేశానంటే టెక్స్ట్ బుక్లో ఇప్పుడు వచ్చే నౌన్స్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టెక్స్ట్ బుక్లో వచ్చేటువంటి నౌన్స్ ఇక్కడ రాయాలి. ఉదాహరణకి అమ్ము, బిట్టు, చింటూ, డాగి ఇట్లా వచ్చే నౌన్స్ అన్నీ ఇందులో రాసి పిల్లలకు రెడీగా ఉంచాలి. లెసన్స్ అయ్యేటప్పుడు ఆ బుక్లో వచ్చే అడ్వర్బ్స్ అన్నీ ఫస్ట్ క్లాస్ నుంచే వాళ్ళకు ఒక ఐడియా రావాలని చేసి పెట్టడం జరిగింది. ఇది అడ్వర్బ్స్, అడ్జెక్టివ్స్, వర్బ్స్. ఇదేమో గుడ్ హ్యాబిట్స్. ఏమేమి గుడ్ హ్యాబిట్స్ ఉండాలి? గెటప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, brush your teeth daily, go to school and read attentively, take bath daily, pray to God, greet your parents, help others, take meals on time, participate in social activities, participate in games, go for morning walk, join NCC. ఇంకా కొత్తగా ఏమైనా వస్తే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇదేమో ఫస్ట్ క్లాస్ పిల్లల కోసం ఫిగర్స్తో పాటు ఆకర్షణీయంగా చేయడం జరిగింది. జాబిలి 1వ తరగతి. దీంట్లో ఆలు ముందు ఫ్రంట్ ఫేస్లో పరిచయం చేస్తూ ఇక్కడనేమో గుణింతాలు, తలకట్టు దీర్ఘం, గుడి దీర్ఘం. ఇవేమో పాఠాల పేర్లు. ఇవేమో 2 అక్షరాలు 3 అక్షరాల పదాలు, సరళ పదాలు. ఇవేమో 4-5 అక్షరాల సరళ పదాలు. ఇవేమో గుణింతాలతో వచ్చేటివి, తలకట్టుతో వచ్చేవి, దీర్ఘంతో వచ్చే పదాలు, గుడితో వచ్చేటివి, గుడి దీర్ఘంతో వచ్చేటివి. ఇవేమో కొమ్ము దీర్ఘంతో వచ్చేవి. ఇవి ఒత్తం దీర్ఘం, ఒత్తంతో వచ్చే పదాలు. ఇవేమో ఫిగర్స్ పిల్లల కోసం వేసి పెట్టడం జరిగింది. ఇక్కడనేమో సివిసి వర్డ్స్ అంటాము. అందులో వచ్చే స్పెల్లింగ్స్ ఏటీ మొదలే రాసి పెట్టి ఉంటాము. సిఏటీ క్యాట్, ఈజీగా వాడు గుర్తుపెట్టుకోండి. శాట్, ఈట్, ఫ్యాట్, ప్యాట్, హ్యాట్, బిఏటి బ్యాట్, ర్యాట్, మ్యాట్, వ్యాట్, ఓట్ ఏటీతోని. ఇంకా దట్, వాట్, సీట్, బీట్, హీట్, బోట్, చాట్, కోట్, నీట్, గోట్, మీట్. నెక్స్ట్ ఏఎన్తో వచ్చేవి బ్యాన్, క్యాన్, ఫ్యాన్, ప్యాన్, ట్యాన్, వ్యాన్, డాన్, ప్లాన్, స్వాన్, స్కాన్, మ్యాన్. నెక్స్ట్ ఈఎన్తో వచ్చేవి డెన్, హెన్, మెన్, పెన్, టెన్, ఓపెన్, వెన్, జెన్, ఉమెన్, దెన్, చిల్డ్రన్. నెక్స్ట్ ఐఎన్తో వచ్చేవి బిన్, పిన్, టిన్, సిన్, విన్, చిన్, స్కిన్, తిన్, స్పిన్, క్లీన్. ఇక్కడ 1 2 నెంబర్స్ 1 2 ఫిగర్ సర్కిల్స్ 2 అని తెలియజేసేది. పక్కన రోమన్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ స్పెల్లింగ్స్ ఈజీగా నేర్చుకోవడానికి కోసం టీన్ అనేది ఇక్కడే పెట్టేసి ఇది కామన్గా వస్తుంది కాబట్టి 13 14 15 పిల్లవాడు ఈ స్పెల్లింగ్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇది ఆల్రెడీ వాడు తెలుసు కాబట్టి 4 6 7 అంటే 18 19. ఏపీతో వచ్చేవి ట్యాప్, క్యాప్, గ్యాప్, ల్యాప్, మ్యాప్, న్యాప్, క్లాప్, వ్యాప్, స్లాప్. డేస్ ఈ డే అనేది కామన్గా ఉంటుంది కాబట్టి సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే,
ఫ్రైడే అండ్ సాటర్డే మంత్స్. జనవరిలో UARY రెండింటి కామన్ ఉంటుంది, జనవరికి ఫిబ్రవరికి. నెక్స్ట్ మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. ఈ BER అనేది ఇక్కడ నుంచి కామన్ ఉంటుంది, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇక్కడ ఇది 5+3 ఎట్లా చేయాలి? ఇది రీయూజబుల్ కూడా, ఇక్కడ క్లాత్ ఉండే కదా, ఇది పిల్లల కోసం చేయడం జరిగింది ఇప్పుడు పాత మూతలతోని. 5, 1, 2, 3, 4, 5. 5కి ఇంకా ఇది ప్లస్, ఇది ప్లస్ మైనస్ మార్చుకోవచ్చు. 5+3, 1, 2, 3. 5+3 ఎంత అవుతుంది? కౌంట్ చేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 అని వేస్తాడు. దీన్ని మనము రీయూజ్ కూడా చేసుకోవచ్చు, మళ్ళీ మళ్ళీ తుడపకుండా రీయూజబుల్ కూడా అవుతుంది. క్లాత్ ఏదండి, దీన్ని రీయూజ్ కూడా చేసుకోవచ్చు మనం తుడిపేస్తే. స్కెచ్ పెన్ తీసుకో. ఇది స్కెచ్ పెన్తో రాసుకుంటే ఉడిక చూపించిన కదా. ఇప్పుడు 9, ఇప్పుడు మైనస్ చేస్తున్నాను నేను. 9 - 5, 9 - 5, 4. ఇది దీని ద్వారా కౌంట్ చేసుకోవడం ద్వారా కౌంట్ చేస్తారు. ఇది మళ్ళీ వాడుకోవచ్చు కూడా, ఈ TLM మన అవసరానికి అనుగుణంగా నెంబర్స్ మార్చుకోవచ్చు. ఇది ఇంకా గుణకారం కూడా వస్తుంది దీంతో, సింబల్ మార్చుకుంటే 2 × 6. ఇలా చెప్పేటప్పుడు 2ను 3 సార్లు కూడాలని ఇక్కడ వేసుకోవచ్చు. 2ను 3 సార్లు కూడితే 1, 2, 3, 4, 5, 6. ఇది కూడా అంతే, ఇది కూడా నెంబర్స్ మార్చుకోవచ్చు, రీయూజబుల్. 6 ఇక్కడ 3 వేసిన అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? సింబల్ 6 is greater than 3. ఒకవేళ 5 వేసిన అనుకోండి, అప్పుడు ఈజీ కొట్టు పెడతాం. పిల్లల్ని ఇన్స్టెంట్గా మన ఎగ్జామ్ పరీక్షించవచ్చు. ఇక్కడ 3, ఇక్కడ 7 వేసిన అనుకోండి, ఇది <3 is less than 7. ఇది రీయూజబుల్, మళ్ళీ వాడుకోవచ్చు. ఇంకా ఇది ఒక అక్షరం, ఒక పదాన్ని నేర్చుకుంటే చాలు, అందులో 1 లేదా 2 పదాలు ఎక్స్ట్రా ఉంటాయి, వాటి స్పెల్లింగ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. చూడండి, ప్రైస్, రైస్, ఐస్. ప్రైస్ ఒకటి నేర్చుకుంటే ఈ 3 పదాల స్పెల్లింగ్ కూడా ఆ పిల్లవానికి వచ్చినట్టు. ఇది వానికి చెప్పాలి మనం. చైర్, హెయిర్, ఎయిర్. దట్, హ్యాట్, ఎట్. దిస్, హిజ్, ఈజ్. స్టేబుల్, టేబుల్, ఏబుల్. క్రాష్, ర్యాష్, యాష్. హీట్, ఈట్, ఎట్. వీల్, హీల్, ఈల్. స్టోన్, టోన్, 1. స్మాల్, మాల్, ఆల్. ట్విన్, విన్, ఇన్. స్కాన్, కెన్, యాన్.
నీట్, ఈట్, ఎట్, గోట్, ఓట్, ఎట్. నెక్స్ట్ ఇక్కడ 1 2 3 పరిచయం చేస్తూ ఓఎన్ఈ 1 అంటే 1 నెంబరు, తర్వాత 1కి సంబంధించిన ఫిజికల్ క్వాంటిటీ 1, దానికి సంబంధించిన రోమన్ లెటర్. మళ్ళీ TWO2 అంటే TWO2 మళ్ళీ దానికి సంబంధించిన ఫిజికల్ క్వాంటిటీ నెంబరు రోమన్ లెటర్ 2. అట్లా 2 3 4 5 6 7 10 వరకు నెంబర్స్, వాటి ఫిజికల్ క్వాంటిటీ, వాటి కౌంట్ చేసుకోవడానికి 1 2 3 4 5 6 7 8 9 10. దానికి సంబంధించిన రోమన్ లెటర్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా వానికి విజిబుల్గా క్లాస్ రూమ్లో పెడితే వాడు రోజు చూసుకుంటాడు. ఇది ఇంతకుముందు ఈ కలర్స్ చెప్పినాయి కదా, పిల్లలకు అట్రాక్టివ్గా ఉండడానికి కలర్స్. చూడండి కలర్స్ మనం మ్యాజిక్ కలర్స్ అని పిల్లలు చెప్పవచ్చు. బ్లూ ఉంది కదా, బ్లూ, రెడ్, బ్లాక్, పింక్, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్. ఇక్కడ చేసిన చూడండి, పిల్లలకి మ్యాజిక్ అని చెప్తూ పరిచయం చేయాలి. ఎల్లో కలర్, ఆరెంజ్, బ్లూ, బ్లాక్, రెడ్, బ్రౌన్, గ్రీన్, పర్పుల్, పింక్, వైట్. ఇక్కడ ఇంకొకటి నేను ఏ కలర్ కలిస్తే ఏమేమి కలర్స్ వస్తాయి అనేది కూడా చేసి పెట్టిన పిల్లలకి. రెడ్ ఎల్లో కలిస్తే ఆరెంజ్, రెడ్ ఎల్లో కలిస్తే ఆరెంజ్. నెక్స్ట్ బ్లూ రెడ్ మిక్స్ చేస్తే వైలెట్, ఎల్లో బ్లూ మిక్స్ చేస్తే గ్రీన్. ఇంతకుముందు ఇది నెంబర్స్దే ఇన్ఫినిటీ బాక్స్ అంటాం దీన్ని ఎట్లా ఓపెన్ చేస్తున్నాం చూడండి. ఇది కూడా అంతే సేమ్ దీని మాదిరిగానే 1 దాని స్పెల్లింగ్, 1 నెంబర్, క్వాంటిటీ 2, స్పెల్లింగ్ TWO2, రోమన్ లెటర్ 2. అట్లా 3 4 5 6 7 8 9 10 వరకు ఇది బాక్స్లో చేసి మనము పెట్టేసేయచ్చు. నెక్స్ట్ ఇది ఆపోజిట్ వర్డ్స్ అన్నాం కదా. ఉదాహరణకి బాక్స్లో మనము పిల్లలకి ఎస్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి అంటే ఇందులో వస్తే మాకు సొల్యూషన్ వస్తుంది. నో, గివ్కి ఆపోజిట్ వర్డ్ గివ్కి ఆపోజిట్ వర్డ్ టేక్. అట్లా ఓల్డ్కి ఆపోజిట్ వర్డ్ యంగ్. అట్లా ఉదాహరణకి 10 స్పెల్లింగ్ కావాలి మనకి, TEN 10. ఈ నెంబర్ ఏంటి అని అడుగుతాం పిల్లల్ని. హండ్రెడ్. ఉదాహరణకి మీ హెడ్ మాస్టర్ పేరు ఏంటి? హెడ్ మాస్టర్, మీ స్కూల్ హెడ్ మాస్టర్ CS దివాకర్. మీ స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ పేరు ఏంటి? అరుణాదేవి. మీ స్కూల్ నేమ్ ఏంటి? MPPS నేరళ్ళపల్లి. అట్లనే ఒకవేళ 7 - 2 ఎంత? 5. అట్లా మనం ఆన్సర్స్ ముందే రాసి పెట్టుకొని పిల్లలకు చూపించవచ్చు. ఇది కూడా నెంబర్స్ 0 నుంచి 1 2 3 4 5 6 7 8 9
9 తర్వాత 10 రావాలి కదా, మనం 0 పెట్టేసుకొని మళ్ళీ 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 మళ్ళీ 0కి వచ్చేస్తే ఇక్కడ మనము 10 అట్లా ఈ 2 డిజిట్స్ 99 వరకు వస్తుంది. ఒక 100 కావాలి కదా, 3 డిజిట్ కూడా ఏర్పాటు చేసిన దీనికి అరేంజ్మెంట్ 100. అట్లా దీంట్లో కూడా 100 నుంచి 999 వరకు మనము పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు నెంబర్స్. ట్రిపుల్ 9 వరకు 3 అంకెల సంఖ్యల పిల్లలకి చెప్పొచ్చు. ఇదేమో గుణింతాలు. గాకు తల కట్టిస్తే గా, ఎక్కడ ఉంది గా తల కట్టిస్తే గా దీర్ఘం ఇస్తే గా గుడిస్తే గి, గాకు దీర్ఘం ఇస్తే గి, గా కొమ్మ ఇస్తే గు, గా కొమ్మ దీర్ఘం ఇస్తే గు, గా కైతం ఇస్తే గే, గా కైతం ఇస్తే గై, గా కొత్తం ఇస్తే గో, గా కొత్తం దీర్ఘం ఇస్తే గో, గౌ, గమ్, గహ. దీని మన దీర్ఘనే ఈ కాకాకృతం కూడా చేసినాం. కాకు తల కట్టిస్తే కాకు దీర్ఘం ఇస్తే ఇది ఫస్ట్ క్లాస్లో ఉంది. కా గుడిస్తేకి గుణింతాలు నేర్పడం ఈజీగా. గా కొమ్మ ఇస్తే కు, కు, కే, కే, కై, కో, కో, కౌ, కమ్, కహ. కహ ఇంకొకటి పెట్టేస్తే కహ వచ్చేస్తుంది. ఈ 3 వీల్స్ గురించి పదాలు తయారు చేయడం. హెచ్ఏటి హ్యాట్, హెచ్ఏటి హ్యాట్ ఉంది కదా, పైది ఒకటి మారుస్తే బిఏటి బ్యాట్, ఆర్ఏటి ర్యాట్, టిఏటి ట్యాట్, విఏటి వ్యాట్, ఎంఏటి మ్యాట్. ఇట్లా మార్చుకోవచ్చు మన ఇంగ్లీష్ పదాలు. తెలుగుకు సంబంధించింది 3 వీల్స్ ఉంటాయి. తబలా మనకు కావాల్సినవి రాసుకోవచ్చు. లత, లత. ఉదాహరణకి ఇప్పుడు జలజ కావాలనుకోండి, దీన్ని స్క్రోల్ చేసుకోవాలి. జాల, జలజ. ఇట్లా వర్డ్ ఫార్మేషన్ చేసుకోవచ్చు. ఇది కూడా ఎందుకు డిజైన్ చేసిన అంటే 0తో వచ్చే పదాలకు 4 వీల్స్ కావాలి. 4 వీల్స్ చేయడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఫస్ట్ వీల్లోనే 0 చేర్చి రాసిన. కంజర, కంజర తర్వాత మనకు బంజర, ఇంకా ఉదాహరణకు శంకరం. ఇట్లాంటి పదాలు 5 అక్షరాల పదాలు కూడా మనం దీంతోనే తయారు చేసుకోవచ్చు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే పిల్లలకి 32 అనే పదాన్ని మనం ఫామ్ చేయాలి. ఫామ్ చేయాలంటే ఏం చేస్తాము, ఫస్ట్ 2 ఒకట్లు ఇది కిందికి గుంజేస్తాడు, 2 ఒకట్ల వరకు తీసేయాలి. 2, 3 పదులు 32. అంటే 32లో 3 పదులు ఉంటాయి, 2 ఒకట్లు ఉంటాయని పిల్లవానికి ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పడం. ఇది స్లో లెర్నర్స్ కోసము, ఇవి స్లో లెర్నర్స్ కోసము ఆన్లైన్లో తెప్పించడం జరిగింది తెలుగు. ఇంకా అక్షరాలు రాయడానికి రాని పిల్లలు బాగా దీంతో చుక్కల ద్వారా ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. ఇది కూడా రీయూజబుల్, రాసి మళ్ళీ తుడుకోవచ్చు. ఒక పిల్లవాని తర్వాత ఇంకొకరికి కూడా వాడుకోవచ్చు, నెక్స్ట్ ఇయర్ కూడా వాడుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాలి. పిల్లలు దీని ద్వారా తొందరగా నేర్చుకునే అవకాశం ఉంది, అక్షరాలు కరెక్ట్గా రాయడం. ఇది రీయూజబుల్, మళ్ళీ తుడుకోవచ్చు. ఇట్లా రాస్తాడు పిల్లోడు. ఈ ప్రాక్టీస్ అయిన తర్వాత దీంట్లో రాసుకోవాలి. పిల్లవాడిని ఇట్లా రాయించాలి. రాసిన తర్వాత కూడా ఇంకో పిల్లవాడు కూడా దీన్ని వాడుకోవచ్చు. 10 minutes తర్వాత ఇది వెళ్ళిపోతుంది,
మనం తుడపకున్నా కూడా 10 minutes తర్వాత ఆరిపోతుంది. దీనికి సపరేట్ పెన్ను కూడా ఇచ్చిండు. దీని పెన్ను దానికి సపరేట్ పెన్ను కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, చుక్కలను కలుపుతూ పిల్లవానికి నిదానంగా ప్రాక్టీస్ చేయించాలి. స్లో లెర్నర్స్ కోసం ఇది ఉపయోగపడుతుంది. పది నిమిషాల తర్వాత కూడా అది ఆరిపోతుంది. ఆరిపోకుండా కూడా మనం తూడుకోవచ్చు దీన్ని. రీయూజబుల్ నోట్బుక్ ఇది. మన తుడిపకపోయినా ఆరిపోతుంది ఇది. అట్లా తెలుగుకు సంబంధించి తెలుగు తర్వాత మ్యాథమెటిక్స్ కూడా నెంబర్స్ ప్రాక్టీస్ కొరకు, స్లో లెర్నర్స్ కొరకు ఈజీగా ప్రాక్టీస్ చేయించడానికని ఏకాలు కూడా ఉన్నాయి దీంట్లో. తర్వాత కూడికలు ఉన్నాయి, గుణకారం కూడా ఉంది, భాగాహారం ఉంది. పిల్లవాని ప్రగతిని బట్టి మనం ఒక్కొక్కటి వాడు నేర్చుకునే దాన్ని బట్టి గుణకారం కూడా భాగాహారం కూడా పరిచయం చేయొచ్చు. ఇవి తీసివేతలు, కూడికలు, పజిల్స్ ఉన్నాయి. సమయం కూడా ఉంది దీంట్లో. ఇవన్నీ పజిల్స్, రోమన్ లెటర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇందులో. మనం ఇంతకుముందు దీనికి సంబంధించిన TLM చేసినాం కదా, అక్కడ చెప్తే ఇది ఇక్కడ చేస్తాడు. ఇది కరెన్సీ కూడా ఉంది, షేప్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటాడు. నెక్స్ట్ ఇదేంటి ABCDలు, ఇంగ్లీష్ కూడా ABCDలు ఎట్లా రాయడము, దానికి సంబంధించిన పదాలు, వొకాబులరీ కూడా నేర్చుకుంటాడు. ఇది రీయూజబుల్ కాబట్టి ఒక స్టూడెంట్కి అయినాక ఇంకొక స్టూడెంట్కి, లేదా ఇది ఒక స్టూడెంట్కి ఇచ్చి ఇంకొకరికి ఒకటేసారి 3-4 ఇవ్వచ్చు. హిందీ అంటే లేదనుకోండి 3 ఇవ్వచ్చు. ఈజీగా మనం స్లో లెర్నర్స్కి నిదానంగా ప్రాక్టీస్ చేయించవచ్చు. రీయూజబుల్, ఒకరైనాక ఒకరు కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇది హిందీ అవసరం లేదనుకోండి, పిల్లవాడు ఒకవేళ అన్ని నేర్పిస్తే టైం ఉంటే ఇవి కూడా పిల్లవానికి హిందీ వాళ్ళు కూడా నేర్పించవచ్చు. వీటితో పాటు మ్యాజిక్ పెన్స్ ఇవి కూడా ఇవి ఆర్డర్ చేసిన తర్వాత ఇవి కూడా మంచిగా అనిపించినాయి, తీసుకున్నా. ఇవి కూడా మ్యాజిక్ బుక్స్. వీటి కూడా పెన్స్ ఇచ్చిండు. వీటితో రాస్తే అవి ఆటోమేటిక్గా వ్యానిష్ అయిపోతాయి, మళ్ళీ వాడవచ్చు. ఇదేమో మ్యాథమెటిక్స్ 1+1 2 ఫిగర్స్తో పాటు ఉంటుంది. ఇది స్లో లెర్నర్స్ కొరకు ఉపయోగపడతాయని తెప్పించిన. మా క్లాస్లో ఉన్నారు స్లో లెర్నర్స్, వాళ్ళ కోసమని పేరెంట్ మీటింగ్లో మా పిల్లవానికి రాయనికి వస్తలేదు సార్ అని అడిగినారు పేరెంట్స్. చూద్దాం, ఇవి ఉపయోగించి చూద్దాం, వాళ్ళ లోపల ఏమైనా మార్పు వస్తుందేమో తెప్పించిన. ఇదేమి నెంబర్స్ ఇది. తర్వాత ఇవి ఆల్ఫాబెట్స్, సేమ్ ఇంతకుముందు చూపించింది ఆల్ఫాబెట్స్. దీని మీద రాస్తాడు, అవే వ్యానిష్ అయిపోతాయి. దానికి సంబంధించిన వెహికల్స్, వొకాబులరీ కూడా ఇక్కడ ఉంది. ఇదేమో డ్రాయింగ్ సంబంధించింది. పిల్లలకు డ్రాయింగ్ అంటే ఇష్టం కదా, షేప్స్ ప్రాక్టీస్ చేసుకుంటాడు. తర్వాత నోట్బుక్లో ఇది అలవాటు అయితే నోట్బుక్లో కూడా వేసుకుంటాడు డ్రాయింగ్స్. ఇవి 2 సెట్లు తెప్పించిన. ఒకటేసారి ఒక దాంట్లో 4 ఉన్నాయి కాబట్టి ఇవి 4గురికి ఇచ్చి ఎంగేజ్ చేయొచ్చు. ఇవి కూడా 4గురికి, 8 మంది, ఇవి 4, 12 మందికి ఒకటేసారి ఇచ్చి ఎంగేజ్ చేయొచ్చు పిల్లల్ని. వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, అల్లరి చేయకుండా ఇంట్రెస్టింగ్గా రాసుకుంటారు.